బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం 195 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ మొదటి జాబితాలో 47 మంది యువతకు, 28 మంది మహిళలకు, 27 మంది ఎస్సీలకు, 18 మంది ఎస్టీలకు, 57 మంది ఓబీసీలకు సీట్లు దక్కాయి. 2 మాజీ ముఖ్యమంత్రులకు కూడా టికెట్లు దక్కాయి. ఇక అస్సాంలోని 14 లోక్సభ స్థానాలకు గాను 11 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అస్సాం సీఎం శబరానంద సోనోవాల్ కూడా దిబ్రూఘర్లో లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బెంగాల్ నుంచి 20, మధ్యప్రదేశ్ నుంచి 24, గుజరాత్ నుండి 15, రాజస్థాన్ నుంచి 15, కేరళ నుండి 12, తెలంగాణ నుంచి 9, అస్సాం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి 11 సీట్ల చొప్పున ఢిల్లీ నుంచి 5 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ ప్రభుత్వం. వారణాసి నుంచి ప్రధాని మోదీ, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు, ఉత్తర ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, త్రిశూర నుంచి సురేష్ గోపి, గాంధీనగర్ నుంచి అమిత్ షా, విదిశా నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయనున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ కు టికెట్లు ఖరారయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. బీజేపీ 195 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. జాబితాలో దాదాపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా కూడా ఉన్నారు. మరి దీంతో పాటు తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. బీజేపీ చాలా తీవ్రమైన కసరత్తు చేసింది దీనికి సంబంధించి. అయితే దాదాపుగా 250 మంది అభ్యర్థుల జాబితా సిఈసిలో రాగా సిఈసి దాదాపుగా 3 రోజుల పాటు దీని మీద కసరత్తు చేసింది. ప్రధానమంత్రి నేతృత్వంలోని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూర్చొని దీన్ని తయారు చేసి ఆ గెలుపు గుర్రాలను ఎంపిక చేసింది. అభ్యర్థుల వడపోత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చారు. మరి 400 స్థానాలు టార్గెట్ గా పెట్టుకున్నారు మోడీ ఈ 2024 లోక్సభ ఎన్నికల్లో. మరి ఈ నేపథ్యంలో అభ్యర్థుల విషయంలో కూడా చాలా గొడపోత అయితే జరిగింది. మరి దీంతో పాటు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థుల జాబితా అధిష్టానానికి వచ్చింది. దాన్ని స్క్రీనింగ్ చేసిన అధిష్టానం ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క అభ్యర్థిని ప్రకటించింది. దాదాపుగా 195 స్థానాలు ఉంది. దీనిలో దాదాపుగా 47 మారు, దాంట్లో 2 ఉన్నారు. ఇక తెలంగాణ మంది అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇక నాగర్ కర్నూలు నుంచి ఇటీవల బీజేపీలో జాయిన్ అయినటువంటి ఎంపీ రాములు కుమారుడు నాగర్ కర్నూలు స్థానాన్ని ఇచ్చారు. ఇక చూసుకున్నట్టుకైతే దాదాపుగా 9 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక చేయడం జరిగింది. భువనగిరి నుంచి బూరా నరసయ్య గౌడ్, అలాగే ఇక హైదరాబాద్ నుంచి మాధవి లత, ఇక ఎంఐఎం యొక్క కంచు కోట్లుగా ఉన్న హైదరాబాద్ నుంచి మాధవి లతను రంగంలోకి దింపారు. ఇక్కడ పోటీ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగబోతుంది. ఇక చూసుకున్నట్టుగైతే దేశవ్యాప్తంగా కూడా 400 స్థానాన్ని ఇక బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోని అభ్యర్థుల ఎంపిక చాలా కీలకంగా మారింది. తెలంగాణ నుంచి కనీసం 10 స్థానాలైన 10 నుంచి 12 స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అందుకే 9 మంది అభ్యర్థులు మాత్రమే ఎంపిక ప్రస్తుతానికి ఫస్ట్ లిస్ట్ లో విడుదల చేసింది. ఇంకా దాదాపుగా 8 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేయాల్సి ఉంది. రెండవ లిస్టులో 8 మంది అభ్యర్థుల జాబితాను కూడా బీజేపీ అధిష్టానం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి ఇక మల్కాజ్గిరి స్థానానికి విషయానికి వస్తే తీవ్రమైన పోటీ ఏర్పడిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ కు మల్కాజ్గిరి ఇవ్వడం జరిగింది. కరీంనగర్ కు బండి సంజయ్ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ కి ధర్మపురి అరవింద్కి ఇవ్వడం జరిగింది. ఇక భువనగిరి బూరా నరసయ్య గౌడ్, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇలా తెలంగాణ నుంచి 9 సీట్లు ఎంపిక చేశారు. మరి 9 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇక కొన్ని కీలకమైన స్థానాలు అయితే ఉన్నాయి. మరి జహీరాబాద్ చూసుకున్నట్టుగైతే రీసెంట్ గా నిన్న జాయిన్ అయినటువంటి బీబీ పాటిల్, బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ను బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో జాయిన్ కావడంతో జహీరాబాద్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక ఏదేమైనా ఇతర పార్టీల నుంచి వచ్చిన ఇద్దరికి కూడా న్యాయం చేశారు. వాళ్ళకి సిట్టింగ్లకు వాళ్ళ స్థానాలు వాళ్ళకే పదిలంగా ఉండి వాళ్ళకి ఇచ్చేశారు. ఇక ఎవరైనా
మిగతా వాళ్ళు ఇతర పార్టీల నుంచి వస్తే వాళ్ళకు కూడా ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం కొన్ని సీట్లు రిజర్వ్ చేసి పెట్టింది. అందుకే ఆ సీట్లను 8 సీట్లను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. 8 సీట్లను విడుదల చేయకోకుండా బీజేపీ అధిష్టానం వాటిని హోల్డ్లో పెట్టింది. ఇక వేళ కానీ ఇతర పార్టీల నుంచి ఎవరన్నా ఆ స్థానాలకు కానీ వచ్చినట్టుగా గెలుపు గుర్రాలకి సిట్టింగ్ ఎంపీలకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం భావిస్తుంది.